కవిత రూపంలో బీఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఏపీలో జగన్కు షర్మిల ఎలా తయారయ్యారో తెలంగాణలో తండ్రి కేసీఆర్కు అలాగే అన్న కేటీఆర్కు కవిత ఎప్పటికప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. పుష్కర కాలంగా పార్టీలో వచ్చిన చిన్న పెద్ద గొడవలను ఒక అధినేతగా కేసీఆర్ సద్దుమణిగించారు. కానీ సొంత పంచాయతీ, సొంతింటి పంచాయతీ చిక్కుముడు మాత్రం విప్పలేకపోతున్నారు. అందుకు నిదర్శనం కవిత విషయంలో పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు ఆమె ఎదురు తిరిగిన వైనంపై మౌనమునిలా అటు తండ్రి ఇటు అన్న ఉండటం పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోందట. కవిత ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ పార్టీ నుంచి బూస్టింగ్ అనేవారని అధినేత కేసీఆర్ తమ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ గులాబీ దళంలో ఇప్పటికే బ్యాడ్ టాక్ స్టార్ట్ అయిపోయిందట. మరి ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఏదోటి తెగ్గొట్టకపోతే కష్టమే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే కవిత విషయంలో చర్యలు తీసుకోకుంటే దాని ఇంపాక్ట్ వచ్చే స్థానిక సంస్థలపై పడుతుందన్న బలమైన వాదన గులాబీ దళంలో మొదలైందట. అయితే కవిత విషయంలో ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆమె ఎక్కడా ప్రజల ముందు తప్పు దొరకకుండా రాజకీయ చతురత ప్రదర్శించి కేటీఆర్ కేసీఆర్లకు షాక్ ఇవ్వడం. అవును, ఫార్ములా ఈ కార్ రేసులో అన్నను విచారించిన సమయంలో కేటీఆర్కు మద్దతుగా నిరసన పలికారు. మరొకవైపు కాళేశ్వరం విచారణలో తండ్రి కేసీఆర్ హాజరైనటువంటి సమయాన ఏకంగా ధర్నాకు సైతం దిగారు కవిత. ఒకవైపు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ బాంబు పేల్చి బీఆర్ఎస్లో దుమారానికి కారణమైనటువంటి కవితపై బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్నటువంటి వేళ పార్టీలో తన వల్ల ఏమీ జరగనట్టు, తనకేమీ తెలియనట్టు రేవంత్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అంతా నివ్వెరపోయారు. అయితే ఆమె చేపట్టిన నిరసనలకు, ధర్నాలకు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా హాజరు కాకపోవడం కోసమెరుపు. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతోనే తాను చేపట్టే కార్యక్రమాలకు పార్టీ తరఫున ఒక్కరు కూడా హాజరు కారని తెలిసే జాగృతి ఆధ్వర్యంలో తన జూలు విదిల్చి పరోక్షంగా స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు ఎమ్మెల్సీ కవిత. నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు, ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు, అమెరికా పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్నటువంటి కవిత హుటాహుటిన జాగృతి ఆధ్వర్యంలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసి మీడియా వేదికగా పెద్ద చర్చకే తెరలేపారు. ఇక దీంతో అంతా తేలిపోయింది, కవిత సొంత కుంపటి పెట్టుకున్నారని. అయితే పార్టీలో ఇమడలేకపోతున్నటువంటి కవిత తన సొంత యాక్షన్ ప్రజాక్షేత్రంలో మొదలు పెట్టాలంటే పార్టీ నుంచి గెట్అవుట్ అనే పదం వస్తేనే తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని కవిత భావిస్తున్నారట. లేదు, నేరుగా పార్టీ నుంచి తానే వచ్చేస్తే ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉండదని పరోక్షంగా జనం నుంచి, మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తిట్ల దండకం అందుకోవాల్సి వస్తుందన్న ఆలోచనలో పడ్డారట. సో ఇప్పుడు కవిత ఇష్యూపై బంతి కేసీఆర్ కోర్టులోనే ఉంది గనుక కిమ్మనకుండా కవిత సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి 2 రోజుల క్రితం కవిత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేద్దాం అనుకున్నారట. ఇందుకోసం రహస్యంగా ఓ హోటల్లో తన తండ్రి సన్నిహితులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని కూడా తెలుస్తోంది. తన అన్న కేటీఆర్కు, తండ్రి కేసీఆర్కు మద్దతుగా జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడితే తీన్మార్ మల్లన్న తనపై వల్గర్గా మాట్లాడినటువంటి విషయంలో అధినేత కేసీఆర్ కూతురైన తనకు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కనీసం చిన్న స్పందన కూడా రాకపోవడం బాధ కలిగించిందని తెలుస్తోంది. కవిత భర్త అనిల్ కూడా బీఆర్ఎస్ను ఇదే టైంలో వీడితే చాలా బెటర్ అని కూడా తన అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారట. అయితే కవిత నేడు పేల్చినటువంటి బాంబుతో అది కాస్త గతమైపోయింది. పార్టీలో చిచ్చుపెట్టేలా కవిత మాట్లాడటం పెను విస్ఫోటనానికి దారితీసింది. బీఆర్ఎస్ను వేరు చేస్తూ ఆమె మాట్లాడిన మాటలపై మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చోంది. మెయిన్ పేజీల్లో బ్యానర్ హెడ్లైన్లతో శుక్రవారం వచ్చినటువంటి ఒక వార్తతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు అయిపోయాయి. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారనేగా మీ సందేహం. బీఆర్ఎస్ నాయకులందరూ తన వెనుక రావాల్సిందేనని వ్యాఖ్యానించడంతో పార్టీ పెద్దల్లో గుబులు పట్టుకుంది. అసలేం జరుగుతోంది పార్టీలో అంటూ వాళ్ళలో వాళ్లే చర్చించుకునే పరిస్థితికి దారితీశారు ఎమ్మెల్సీ కవిత. అయితే పక్కా ప్లాన్తోనే కవిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తాను బీఆర్ఎస్లో లేనని చెప్పకనే చెప్పారని, ఎప్పుడో ఒకప్పుడు పార్టీలో ఉన్న అందరి పరిస్థితి తనలాగే అంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ
బీఆర్ఎస్ నాయకులందరూ తన వెంట రావాలని చెప్పడం ద్వారా ఓ ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో కేసీఆర్ కేటీఆర్కు సవాల్ విసిరినట్టు తెలుస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి అన్న విధంగా కవిత ప్రవర్తిస్తున్నారని ఆమె చేసినటువంటి తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది. ఇక తేల్చుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది డాడీ కేసీఆర్ అంటూ విమర్శకులు సైతం వాగ్బాణాలు సంధిస్తున్నారు. వాస్తవానికి కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా పార్టీలో ఉన్నటువంటి కవితకు తీన్మార్ మల్లన్న మంచం కంచమంటూ తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇక లాభం లేదనుకున్నారు ఏమో తెలియదు కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సూత్రాన్ని కవిత అప్లై చేశారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులందరూ తన వెంట రావాల్సిందేనని కవిత గలం పెంచిన వేళ బీఆర్ఎస్ ముళ్ళును బీఆర్ఎస్తోనే తీయించేలా ఆమె అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. మరి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకుంటారో లేక వేచి చూస్తారో చూడాలి. లేదంటే కూతురు కవిత ఇంపాక్ట్ స్థానిక ఎన్నికల్లో చాలా బలంగా ఉంటుందని, ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయినటువంటి శ్రేణులను ఒక్కసారిగా ఉత్తేజపరచాలంటే వచ్చే స్థానిక సంస్థల్లో విజయభేరి మోగించాలని, ఈ క్రమంలో కూతురిపై వేటు తప్పదనే సంకేతాలు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.